పేదోడి సొంతింటి కలను నిజం చేసేందుకు 5,000 మంది అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశామని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కుమార్ అన్నారు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అంటున్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కుమార్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఇప్పటి వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమందికి నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు, అవి ఏ ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మనతో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, వాటిని ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు, అర్హులైన లబ్ధిదారులకు ఎంతమందికి ఇప్పటివరకు ఇండ్లను కేటాయించారనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటివరకు ములుగు జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు, ఆ యొక్క ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఏ దశకు చేరుకున్నాయి? సుమారుగా ములుగు జిల్లాలో 5,000 మందికి ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది. మొదట 3,500 మందికి ఇవ్వగా ఐటీడీఏల ద్వారా మంత్రి గారు కృషి చేసి, మాది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి మనది ములుగు నియోజకవర్గం ములుగు జిల్లా 1,500 ఇండ్లు అదనంగా తీసుకొని రావడం జరిగింది. ఇట్లా 5,000 అయినాయి. మళ్ళీ తర్వాత ఒక మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యటనలో భాగంగా మంత్రి గారికి కూడా ఇక్కడున్న పరిస్థితులను ఇవన్నీ చూసి మంత్రి సీతక్క గారు ఇక్కడంతా ఎక్కువ అర్హులు ఉన్నారు, పేదవాళ్ళే ఎక్కువ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేయగా వారు వెంటనే స్పందించి ఇంకొక అదనంగా కూడా 1,000 ఇల్లు ఇస్తా అని మాటిచ్చి పోవడం జరిగింది. ఇప్పటికైతే 5 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి, అవుతున్నాయి, వేగంగా నడుస్తున్నాయి. మరొక 1,000 ఇండ్లు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇల్లు సొంతింటి కళ అనేది పేదోడికి చాలా ఎన్నో ఏళ్ళ కళ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని లబ్ధిదారులకు ఇళ్ల ప్రక్రియను కేటాయించింది. కానీ కొంతమంది పెట్టుబడి లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళకి సంబంధించి కూడా మీరు వాళ్ళకి ఎట్లా పుషింగ్ ఇస్తున్నారు, ఎట్లా వాళ్ళ నిర్మాణ ప్రక్రియలో ఏ విధంగా మీరు భాగస్వాములు అవుతున్నారు? పేదవాడి కళ ఇల్లు, అట్లాంటి ఇల్లుని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దాన్ని సాకారం చేసింది. గతంలో కూడా మీరు ఎక్కడ ఏ గ్రామాల్లో చూసుకున్నా ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే పేదవాడిని ఒక సొంత ఇంటిలో ఉంచాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి, సామాన్యుడు కూడా ఒక పక్కా ఇంట్లో ఉండాలి, వారు ఎండకెండుకుంటూ వర్షానికి దడుచుకుంటూ ఉండొద్దు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఉంటుంది. గతంలో కూడా ఎన్నికల ముందు కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ అన్న గారు, సీఎం గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయినారు 10 ఏళ్ళ పాలనలో వారు. అయినా కానీ 5 లక్షల రూపాయలు అనేది చాలా ఈ సామాన్యుడి కళ. అది వాటిని ఇచ్చుకుంటూ వారందరికీ ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. అందుకే ఎవరికి భారం కాకుండా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళకు కొంత ఇప్పుడు బిల్లులను రిలీజ్ చేసుకుంటూ ఒకేసారి ఇల్లు కంప్లీట్ అయినాక కాకుండా విడతలుగా వాళ్ళకు బిల్లును శాంక్షన్ చేసుకుంటూ వాటిని వేగంగా నిర్మాణం అయ్యేటట్టు సహకరించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించి కూడా ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏ లెవెల్లో ఇందిరమ్మ ఇల్లు పూర్తయినాయి? ఇప్పటి వరకు అన్ని బేస్మెంట్లు లేచినాయి చాలా గ్రామాలల్లో, కొన్ని గ్రామాలల్లో స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. సాధ్యమైనంత వరకు స్పీడ్గా చేయడానికి అధికారులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లోకల్గా వండుకుంటూ వాళ్ళకు ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి ఎటువంటి డౌట్లు వచ్చినా కానీ కొన్ని గ్రామాలలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేము ఈ కొంత ఇంకొక 100 ఫీట్లు పెద్దగా పెట్టుకుంటాం, మేము మాకు ఇంట్లో మా పెద్దలు ఉన్నారనో లేదంటే ముసలమ్మన్నదనో పిల్లలకు ఇబ్బంది అవుతున్నదనో ఇంకొక రూమ్ మేము పెంచుకుంటాము, ఇట్లా చేసుకుంటాము అని కూడా కొన్ని వాళ్ళకి తెలియజేస్తాను. అప్పుడు మేము 5 లక్షల లోపే కట్టుకోవాలి, ఇంత స్క్వేర్ ఫీట్ రావాలి మనకు ఇది అని వాళ్ళకు దగ్గరుండి, అంటే ఇటు ఆఫీసర్లకు అటు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే లబ్ధిదారులకు మధ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక వారధిగా ఉండి వారికి తెలియని విషయాలను తెలియజేస్తూ మనం ఇంత సైజులో కట్టుకోవాలి, ఇట్లా కట్టుకోవాలి, మినిమం పక్కాగా కంపల్సరీ టాయిలెట్స్ ఉండాలి వాటికి, లేకపోతేనేమో ఇట్లా కిచెన్ ఉండాలి, ఇట్లా పెట్టుకోవాలి మనము అని వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళకు ఒక వారధిలాగా
వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా ఇప్పటివరకు డబ్బులు పడడం లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ములుగు జిల్లాలో అయితే ఇప్పటివరకు కూడా స్లాబ్ లెవెల్లో కంప్లీట్ అయిన నిర్మించుకున్న వారు కూడా ఉన్నారు. వాళ్ళకు స్లాబ్ లెవెల్లో ఉన్న వరకు డబ్బులు పడ్డాయా? మరి ఎందుకు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ నేత ఆరోపణలు చేస్తున్నారు? ప్రతిపక్షాలు ఎట్లున్నాయంటే ములుగు జిల్లాలో ప్రతిపక్ష పాత్ర సరిగా లేదనేది తెలియజేయచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఇయ్యరు, ఏదో సామెత ఉంటుంది కదా, వాళ్ళు ఇయ్యరు, ఇచ్చేటోళ్ళని డిస్టర్బెన్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళ పాలనలో ములుగు నియోజకవర్గంలో 10 ఏళ్ళ సంవత్సరానికి ఒక 1000 ఇండ్లు 2000 ఇండ్లు ఇచ్చి ఉంటే మా ములుగు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇండ్లకు ఇంత సామాన్యుడు బాధపడే రోజే ఉండకపోవు. 10 ఏళ్ళ వాళ్ళు 10 ఇండ్లు ఇవ్వకపోయా, మేము వచ్చిన సంవత్సరంలోనే ఇప్పుడు సంవత్సరంన్నర కాలంలో 6000 ఇండ్లు తీసుకొచ్చినాం. 5000 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి, 1000 ఇండ్లు మళ్ళీ అదనంగా వచ్చినాయి. రెండో విడత కూడా ఇప్పుడు దసరాకి ఇస్తాము అని గవర్నమెంట్ అంటుంది. మనకు 3000 3500 ఇండ్లు ఇస్తామంటాను. అంటే మా లక్ష్యము మంత్రి గారు కానీ మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ సీఎం గారి దగ్గర కూడా మంత్రి గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, పొంగులేటి గారు సీఎం గారి దగ్గర ఇద్దరి దగ్గర ములుగు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే అభివృద్ధిలో గతంలో అయినా సరే ఇప్పుడు ఈ 10 ఏళ్ళకు ముందు మా కాంగ్రెస్ పాలనే ఉండే, అప్పుడైనా ఏ గ్రామం చూసినా ఇందిరమ్మ ఇళ్ళే కనబడతాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎక్కడిది అంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తే కాంగ్రెస్ హయాంలో వస్తే కట్టుకున్నాం అనే చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎట్లా ఇవ్వలేదు. 10 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్ అన్నారు, అల్లుడు అత్త ఎక్కడ ఉంటారన్నారు, కొడుకు అత్త ఎక్కడ ఉంటారన్నారు, కోడలు అత్త ఎక్కడ ఉంటారన్నారు. సామెతలు మాటలు లక్ష్య చెప్తారు, చేతలలో చేసి చూపించేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షపాతిగా ఉండి వాళ్లకు సామాన్యుడి కళను నెరవేర్చడానికి వారికి అందుబాటులో ఉండి వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి మేము సహకరిస్తాం. రేపు అన్ని విడతలలో ఇది నిరంతర ప్రక్రియ, ఈ ఒక్కసారితోటే కాదు. మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అంటే అందరికీ ఒకేసారి సాధ్యం కాదు. కానీ అందరికి ఇవ్వడం మాత్రం కాంగ్రెస్ పార్టీ సాధ్యం చేస్తుంది. ప్రతి పేదవాడి కళని నిజం చేస్తుంది. అంటే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా ఎంతోమంది ఆశావాళ్ళు కూడా నిరుపేద ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ విడతలో ఎంతమందికి మీరు ఇళ్ళని కేటాయించారు? ఇప్పుడు సెకండ్ విడత ఎప్పుడు ఉండబోతుంది? అంటే కొంత ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు, రేపు మాపై ఎలక్షన్ కూడా రాబోతుంది, ఇందిరామ ఇల్లు సెకండ్ ప్లేస్ ఉండదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన మీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఇచ్చినట్టుగా ఏం చేసిండ్రా వాళ్ళు అంటే, ఎలక్షన్ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో దానికి నెల ముందు, వారం ముందు, కోడొచ్చే వారం ముందు ఇచ్చిండ్రు. మేమిప్పుడు సంవత్సరంన్నర అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఆల్రెడీ ఇచ్చి కూడా 2-3 నెలలు అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టేజ్లు ఉన్నాయి. ఇదేం అసెంబ్లీ ఎలక్షన్ కాదు. ఇంకా 3.5 ఏళ్ళు ఉంటాం మేము. 3.5 ఏళ్ళే కాదు, ఇంకా 30 ఏళ్ళు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇంకా 2 టర్ములు వస్తాము. ఎందుకంటే రేవంత్ అన్న అనే వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి. సీఎం గారు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో. ఆయన నిరంతరము కష్టపడే వ్యక్తి. ఇక్కడ మంత్రి గారు ఎట్లయితే తిరుగుతారో మీకు తెలుసు. ములుగు నియోజకవర్గంలో 108 అంటేనే సీతక్కే 108. అట్లా సీఎం గారు కూడా అదే ఇదిగా ఉన్నారు. ఎందుకంటే ప్రజల కోసమే ఆయన చెప్పి, నా జీవితమే ప్రజల కోసం అంకితం అని. నాకు ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, నాకు ఇవి కూడా ఇదిగా లేదు. గతంలో ఒక మాట అన్నాడు, రేవంత్ అన్న అనే వ్యక్తిని ఎప్పటికీ జనం గుర్తుంచుకునేటట్టుగా నేను పనిచేస్తా అన్నాడు. అదే పనిచేస్తా అండు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తే దీనికి ఏం అబ్జెక్షన్ లేదు. ఈ కట్టుకునే వాళ్ళు ఇప్పటికీ ఈ కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ ఇస్తాం మేము. కానీ మా గవర్నమెంట్ అయిపోతలేదు. వాళ్ళ లెక్క మేము మాయ చేయడానికో, మళ్ళీ గవర్నమెంట్ రావడానికో ఎలక్షన్ ముందు వారం రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి, అప్పుడు దళిత బంధు అట్నే ఇచ్చిండ్రు, దళితులను మోసం చేసిండ్రు, ఇండ్లు అట్నే ఇచ్చిండ్రు. మేము అట్లా కాదు. సామాన్యుడు ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి. ఇల్లు కట్టుకోవడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ప్రజలందరూ సంతోషంగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. మొత్తంగా కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 3000
5,40,000 ఇందిరమ్మ ఇళ్లను ఇటు అసలైన లబ్ధిదారులకు కేటాయించామని ఇప్పటికే ఇటు ఆ పిల్లలు పిల్లల లెవెల్ నుండి కూడా స్టాప్ లెవెల్ వరకు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. వారందరికీ కూడా బేస్మెంట్ స్థాయిలో దశలో ఉన్నవారికి ఇటు స్లాబ్ లెవెల్లో ఉన్నవారికి కూడా విడతల వారీగా కూడా ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిన పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఏం దొరకక ఏం తోచక కూడా లేనిపోని అబండాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఈ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నాము. ఎవరైనా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఇటు కట్టుకునే విధంగా కూడా మేము పుషింగ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఏవైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయించామో అవన్నీ కూడా దశల వారీగా నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు కూడా కృషి చేస్తాము. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. ఇటు మంత్రి సీతక్క చొరవతో కూడా ఇటు అసలైన లబ్ధిదారులకు నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కళను నిజం చేసేందుకు మంత్రి గారి ఆశీస్సులతో ఇంకా మేము ఇళ్లను ఇచ్చే విధంగా వాళ్ళు నిర్మించే విధంగా కూడా మేము చూస్తామంటూ కూడా ఇటు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ చెప్తున్న పరిస్థితి అయితే ములుగు జిల్లాలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, ములుగు జిల్లా నుండి.